Good morning, students. Today one maths topics is 8th class maths. First chapter is rational numbers. Okay. So rational numbers ముందు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దామా. న్యాచురల్ నెంబర్స్ వచ్చి ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి. క్యాపిటల్ N ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, అండ్ సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్ వచ్చి W సెట్ ఆఫ్ చెప్పండి అమ్మా 0, 1, 2, 3, అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ వచ్చి Z. ఓకే, సెట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. సో -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనమ్మా. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ R. ఓకే, అయితే ఈ రేషనల్ నెంబర్స్ మనకు ఒక ఫార్ములాలో చెప్పుకుంటాం. ఏమని P/Q ఫార్ములాలో రాసుంది. నెక్స్ట్ Q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అటువంటిప్పుడు మాత్రమే రేషనల్ నెంబర్స్ P/Q ఫార్ములాలో ఉంటాయి. ఓకేనా. ఇన్ కేస్ Q నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే ఏమవుతుంది, Q ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ 2/0. 2/0 మీన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, డినామినేటర్లు ఎప్పుడు 0 అనేది ఉండకూడదు. ఓకేనమ్మా. టెక్స్ట్ బుక్ అండి. వీటిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్లోజర్ ప్రాపర్టీ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ది క్లోజర్ ప్రాపర్టీ. ఈ క్లోజర్ ప్రాపర్టీ ఏమంటుందంటే, ఇఫ్ ఎనీ 2 ఎలిమెంట్స్ A, B బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ తీసుకోవచ్చు, నెక్స్ట్ హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. A, B బిలాంగ్స్ టు R. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 2. ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఎడిషన్ చెప్తున్నాం. ఓకే, ఎడిషన్ వచ్చి A + B ఈక్వల్ టు C అనదర్ నెంబర్. A + B ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ C అని అనుకున్నాం. ఎగ్జాంపుల్ 3 + 2 ఈక్వల్ టు 5. 5 బిలాంగ్స్ టు క్యాపిటల్ R. R మీన్స్ రేషనల్ నెంబర్స్. 5 అనేది రేషనల్ నెంబర్లో ఉంటుంది. ఓకే, ఎడిషన్ ప్రాపర్టీ ఏమైంది, సాటిస్ఫైడ్. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సేమ్ ఎలిమెంట్స్ A - B ఈక్వల్ టు అని తీసుకున్నాం. A - B 3 - 2 దట్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. A × B ఈక్వల్ టు 3 × 2 దట్ ఈక్వల్ టు 6. సాటిస్ఫైడ్. సో డివైడెడ్ బై డివిజన్ A డివైడెడ్ బై B. 3/2 means 1.5. So satisfied. Next property, commutative property. సేమ్ A, B బిలాంగ్స్ టు R. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఏ ఫస్ట్ ప్రాపర్టీలో ఎడిషన్ చూడండి. A + B ఈక్వల్ టు B + A. ఓకే, సేమ్ ఎలిమెంట్స్ 2 + 3 3 + 2 ఈక్వల్ టు 2 + 3 5 ఈక్వల్ టు 5. సో ఎడిషన్ ఈజ్ సాటిస్ఫాక్షన్. నెగటివ్ A - B
equal to b minus a. 3 minus 2 equal to 2 minus 3. 1 equal to minus 1. Not satisfied. Next, multiplication. Multiplication, a into b equal to b into a. 3 into 2 equal to 2 into 3. 6 equal to, so satisfied multiplication. Division, a divided by b equal to b divided by a. 3 divided by 2 equal to 2 divided by 3. So not satisfied. So commutative, this property is commutative property. Okay, Namma? Next, associative property. Associative property, 3 elements తీసుకుంటాం. A, B, C belongs to R. Okay, A equal to 2, B equal to 3, C equal to 4. First operation is addition. A plus B plus C equal to A plus B plus C. First 2 elements की first bracket, last 2 elements की brackets. ఇది associative property under addition. Okay, so 2 plus 3 plus 2 4 equal to 2 plus 3 plus 4. First 2 elements brackets, last 2 elements brackets. 2 plus 3 5 plus 4. 2 plus 3 plus 4 7. 5 plus 4 9. 2 plus 7. So under addition satisfaction. Next, subtraction. Same, a minus b minus c equal to a minus b minus c. Last 2 brackets, first 2 brackets. 2 minus 3 minus 4 equal to 2 minus 3 minus 4. Okay, amma? 2 minus 3 minus 1 minus 4. 2 minus 1 minus 5. 2 minus into minus plus 2 plus 1 3. So associative property, subtraction is not satisfied. Next, multiplication. A into B into C equal to A into B into C. Last 2 elements brackets, first 2 elements brackets. So 2 into 3 into 4 equal to 2 into 3 into 4. First 2 elements brackets, last 2 elements brackets. 2 3s into 4. 2 into 3 4s 12. 24 equal to. So under multiplication is satisfied. Next, division. Commutative property is not satisfied. Associative kuda not satisfied. Anyone ఒకసారి చెక్ చేద్దాం. A divided B divided C. A divided B divided C. 2 divided by 3 divided by 4 equal to 2 divided by 3 divided by 4. So ఏమవుతుంది, ఇది నాట్ సాటిస్ఫైడ్. 2 divided by 3, ఇక్కడ 3 divided by 4. సో డిఫరెంట్ నెంబర్స్ వచ్చేస్తున్నాయి, రెండు ఈక్వల్గా ఉంది. సో నాట్ సాటిస్ఫైడ్. ఓకే,
నెక్స్ట్ ద రోల్ ఆఫ్ జీరో ఏంటమ్మా, ద రోల్ ఆఫ్ జీరో. జీరోకి సంబంధించి చెప్పుకోదగ్గ ఏంటంటే మనకి ఎడిటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్. అదేవిధంగా నెక్స్ట్ రోల్ ఆఫ్ 1. నెక్స్ట్ ఫస్ట్ ద రోల్ ఆఫ్ 0 చూద్దాం. ద రోల్ ఆఫ్ 0 ఓకేనమ్మా. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ. ఈ ఎడిటివ్ ఐడెంటిటీ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఏ ఈక్వల్ టు ఏ, ఈ ఏ ఎలిమెంట్కి సంథింగ్ ఎనీ నెంబర్ యాడ్ చేస్తే మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నాం అదే ఎలిమెంట్ రావాలి. దానికి ఛాన్సెస్ ఏముందమ్మా, ఓన్లీ 1 0 ఒకటే. సో ఏ ప్లస్ 0, 0 మీన్స్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ అమ్మ. నెక్స్ట్ ఇఫ్ ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఈ ఏ ఎలిమెంట్కి ఎడిటివ్ ఇన్వర్స్ పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్, నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్. ఏ పాజిటివ్ ఎలిమెంట్, చివరికి రిజల్ట్ వచ్చి ఏం రావాలమ్మా మనకి 0 రావాలి. దట్ మీన్స్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0. అంటే ఏం రాసుకుంటాం, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎడిటివ్ ఇన్వర్స్ పాజిటివ్ ఏకి ఏంటమ్మా మైనస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎడిటివ్ ఇన్వర్స్ -3. ఓకే. ఇది రోల్ ఆఫ్ 0 గురించి చెప్పుకున్నది. ఓకేనమ్మా. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ 1. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సేమ్ ఎనీ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ని మల్టిప్లై చేస్తే చివరికి వచ్చినప్పటికి అదే నెంబర్ రావాలి. అటువంటిప్పుడు మల్టిప్లికేషన్ మనం యూజ్ అయ్యేది ఓన్లీ 1 నెంబర్, ఏంటి 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. ఏ అని ఎలిమెంట్ తీసుకున్నాం, ఏ ఎలిమెంట్ని 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ 5 ఈక్వల్ టు 5 రావాలి మనకి. సో ఇంటూ 1, 5 1s are 5. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అమ్మ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఎలిమెంట్ తీసుకున్నాం, ఏ ఇంటూ ఈక్వల్ టు 1 రావాలి. ఏని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో 1/a తీసుకుంటాము, ఏ క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో ఇక్కడ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలి, 1/a అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్లో చూద్దాం. 2/3 ఈక్వల్ టు 1 రావాలి. 2/3కి 1 వస్తుంది ఎప్పుడు మల్టిప్లై చేసినప్పుడు, అంటే ఇన్వర్స్ చేయాలి. ఇంటూ 3/2, 2 2 క్యాన్సిల్ అయ్యి 3 3 క్యాన్సిల్. సో రిజల్ట్ 1. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ని ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ -9/2. దీనికి ఇన్వర్స్ ఏం చెప్తాము, -9/2 ఇంటూ చెప్పండి -2/9. 2 2 క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, టోటల్ చివరికి 1.
సో ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 1 చూడండి ఒకసారి. సింప్లిఫై చేయమన్నారు. పేజ్ నెంబర్ 17, ఎగ్జాంపుల్ 1 చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/5 ప్లస్ 3/7 ప్లస్ మైనస్ 6/5 ప్లస్ మైనస్ 13/7. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి దీంట్లో లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో లేదో చూడండి ఒకసారి చెక్ చేయండి అమ్మా. లైక్ ఫ్రాక్షన్స్ మీన్స్ డెనామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి, వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. 2/5 మైనస్ 6/5, 3/7 మైనస్ 13/7 లైక్ ఫ్రాక్షన్స్ అన్నీ ఒక చోట రాయండి. సో 2/5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6/5 ప్లస్ 3/7 ప్లస్ ఇంటూ మైనస్ 13/7. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేయండి డైరెక్ట్గా. ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఇక్కడేమో సబ్ట్రాక్షన్. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డెనామినేటర్ ఏమొస్తుందమ్మా 5. ఎల్సిఎం అప్లై చేస్తే అది సేమ్ 5. 2 మైనస్ 6 ప్లస్ 7, 3 మైనస్ 13 కట్ చేస్తే ఎంత చెప్పండి అమ్మా. మైనస్ 4/5 మైనస్ 10/7 మైనస్ 4/5 ప్లస్ ఇంటూ మైనస్ 10/7. ఎల్సిఎం అప్లై చేస్తే చెప్పండి అమ్మ ఏమొస్తుంది. డినామినేటర్లో 2 నెంబర్స్, ఏ నెంబర్స్ అవి ప్రైమ్ నెంబర్స్, సేమ్ డైరెక్ట్ మల్టిపుల్ చేసేయడమే, ఎల్సిఎం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎల్సిఎం ఎంత. ఎల్సిఎం ఆఫ్ 5 and 7 దట్ ఈక్వల్ టు 5 into 7 దట్ ఈక్వల్ టు అమ్మ 35. ఇప్పుడు చెప్పండి 35 మైనస్ 4 into క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకని డైరెక్ట్గా 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. మైనస్ 4 into 7 మైనస్ 10 into 5 దట్ మీన్స్ 4 7s 28 మైనస్ 50/35 దట్ ఈక్వల్ టు మైనస్ 78/35. సింపుల్గా చేస్తే ఇది వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎక్సైజ్ 1.1 అమ్మ. ఈ 1.1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేమ్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏ ప్రాపర్టీ వస్తుందో చెప్పన్నాడు. అవి డైరెక్ట్గా 1 words. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ రోల్ ఆఫ్ 0, రోల్ ఆఫ్ 1, ఇవన్నీ ఎడిషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా. దీంట్లో ఇంకొక ప్రాపర్టీ
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా, ఒకసారి చూడండి మరలా. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్. సో అండర్ ఎడిషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటూ బి ప్లస్ సిఎం. సో ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ అంటే సబ్ట్రాక్షన్ ఏ ఇంటూ బి మైనస్ సి ఏబి మైనస్ ఏసి. సో దిస్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, ఈ టూ ప్రాపర్టీస్ కూడా. అంటే ఎక్సైజ్ 1లో వచ్చినట్లకి కొన్నింటికి ఈ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఓకేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చూడండి. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 4. ఓకే, ఎడిషన్ 2 ఇంటూ 3 ప్లస్ 4, 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4, 2 ఇంటూ 7, 2 3s 6 ప్లస్ 2 4s 8, 14 ఈక్వల్ టు 14. ఈ విధంగా సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా. సేమ్ అదేవిధంగా నెగిటివ్ సబ్ట్రాక్షన్కి. ఓకేనా. నెక్స్ట్ ఎక్సైజ్ 1.1లో సెకండ్ రామ్లో చూడండి అమ్మా, ఏమని అడిగాడంటే క్వశ్చన్లో చూడండి. రైట్ ది ఎడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చెప్పాలి. ఎడిటివ్ ఇన్వర్స్ పాజిటివ్కి నెగిటివ్ చెప్తాం, నెగిటివ్కి పాజిటివ్ చెప్తాం. అనదర్ నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇన్ని ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకేనా. ఇని వన్ ఎలిమెంట్ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ 5, దీనికి ఇన్వర్స్ మల్టిప్లికేట్ ఇన్వర్స్ 5 ఇంటూ 1/5. ఓకే, సో 5 5 క్యాన్సిల్ అవి చివరికి వచ్చిన రిజల్ట్ 1. ఓకేనా. ఈ విధంగా చూడాలి. నెక్స్ట్ థర్డ్ రామన్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నాడు. ఈ బ్లాంక్స్ కూడా అంతే, ఇవి కూడా ఇలాగే ఫిలప్ చేయండి. ఇవి కూడా ప్రాపర్టీస్ యూజ్ చేయవలసినవి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. మల్టిప్లై 2/11 బై ది రెసిప్రోకల్ ఆఫ్ -5/14. సో మల్టిప్లై చేయమన్నాడు. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ చేసి ఓకే సమ్ రిజల్ట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై ఈ నెంబర్ తీసుకుని దీన్ని రెసిప్రోకల్ చేస్తే -14/5. నెక్స్ట్ ఏం చేయాలి, 2/11 ఇంటూ క్యాలిక్యులేషన్ చేయాలి. అలా క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది వాల్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. విచ్ ప్రాపర్టీస్ కెన్ యూజ్ ఇన్ ది కంప్యూటింగ్ ఇవి ఇచ్చాడు వాల్యూస్. దాంట్లో మీరు సమ్ చేసుకుంటే ఏ ప్రాపర్టీస్ వస్తాయో చెప్పడమే, సింప్లిఫై చేసుకుంటూ. అంటే డైరెక్ట్గా ఏమున్నాయి ఇందులో చూడడమే, చూసి ఆ ప్రాపర్టీస్ నేమ్స్ రాస్తే సరిపోదు. ఓకేనా. 6th సమ్ చూడండి అమ్మ. వెరిఫై అన్నాడు. వెరిఫై ది ఫాలోయింగ్. వెరిఫై ది ఫాలోయింగ్. 5/4 plus -1/2 plus -3/2 equal to 5/4 plus -1/2 plus -3/2. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏం కనిపిస్తుంది సరిగ్గా చూడండి ఒకసారి. ఫస్ట్ 2 elements బ్రాకెట్స్, లాస్ట్ 2 elements బ్రాకెట్స్. దిస్ మీన్స్ విచ్ ప్రాపర్టీ,
అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇక్కడ. ఓకేనా? చూడండి ఫస్ట్ LHS చూడండి. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నాం. -1/2 ప్లస్ ఇంటూ మైనస్ -3/2. ఓకే అమ్మా. 4కి 2కి ఎల్సిఎం అప్లై చేస్తే చెప్పండి అమ్మా. 4కి 2కి యాక్చువల్లీ అసలు ఎల్సిఎం చేయవలసిన అవసరం లేదు. 2 ఫ్యాక్టర్స్ 4, 2 టేబుల్ 4 అనేది వస్తుంది కదా, డైరెక్ట్ ఇంకేం వస్తుంది అప్పుడు 4 వస్తుంది. వెరిఫై చేయండి. 2 టేబుల్ 2 టైమ్స్ 1 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 1 1 2 2 సార్ ఎల్సిఎం అంతా 4 కదమ్మా. 4 5 ఇంటూ డినామినేటర్లో 4 ఎల్సిఎం 4 సరిపోయింది. సో 1 మైనస్ 1 ఇంటూ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఎల్సిఎం మనకి 4. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది మనకి 2. 2 2 సార్ 4 కాబట్టి ఆ 2 1 పక్కన వేస్తాం. -3/2 5 1 jar 5 minus 2 1 jar 2/4 into -3/2. 5 నుంచి 2 కట్ చేస్తే ఎంతమ్మా 3. 3/4 minus 3/2. అగైన్ 4కి 2కి ఎల్సిఎం సేమ్. ఎల్సిఎం అప్లై చేస్తే 4. 3 ఇంటూ ఎల్సిఎం 4 డినామినేటర్లో 4 సో 1 -3 ఇంటూ ఎల్సిఎం 4 డినామినేటర్లో 2 సో 2 2 2 సార్ 4 2. 3 1 jar 3 minus 3 2 jar by -3/4. నెక్స్ట్ RHS 5/4 plus -1/2 plus into minus -3/2. 5/4 plus which fractions? Like fractions. So 2 -1 -3. 5/4 plus -4/2. 5/4 plus into minus -4/2. 4కి 2కి ఎల్సిఎం సేమ్ 4. 5 into 1 -4 into 2 2 0. 5 1 jar 5 minus 4 2 jar by 4. కట్ చేస్తే ఎంతమ్మా -3/4. సో LHS ఈక్వల్ టు అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అండర్ ఎడిషన్. ఓకే. నెక్స్ట్ 7th సమ్ చూడండి అమ్మా. ఎవాల్యుయేట్ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ చేసి వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? 7th సమ్ ఎక్సైజ్లో ఎవాల్యుయేట్ 3/5 plus 7/3 plus -2/5 plus -2/3. సేమ్ ఒక ఎగ్జాంపుల్ సమ్ చెప్పుకున్నాం కదా ఇందాక, సేమ్ ఎగ్జాంపుల్ 1 దానికిలాగే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫ్రాక్షన్స్ ఎక్కడున్నా చూడండి, అన్నీ ఒక చోట రాయండి. 3/5 ప్లస్ ఇంటూ -2/5 ప్లస్ 7/3 ప్లస్ ఇంటూ -2/, రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదమ్మా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఎల్సిఎం వచ్చి 5, డైరెక్ట్గా 3 - 2 ప్లస్ ఎల్సిఎం 3 లైక్ ఫ్రాక్షన్స్
7 minus 2 కట్ చేస్తే 1/5 ప్లస్ 5/3 ఎల్సిఎం అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా 5 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్ డైరెక్ట్గా మల్టిపుల్ చేశాడు ఎల్సిఎం ఆఫ్ 5 and 3 ఈక్వల్ టు 5 into 3 ఈక్వల్ టు 15 చెప్పండి 15 డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 3 ప్లస్ 5 into 3 plus 25/15 that equal to 28/15. నెక్స్ట్ 8 రామని చూడండి అమ్మ 8లో క్వశ్చన్ ఏమన్నాడంటే సబ్ట్రాక్ట్ అన్నాడు ఫస్ట్ సమ్ 3/4 ఫ్రమ్ 1/3 దట్ మీన్స్ 1/3లోంచి 3/4ని కట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ మనలో సమ్ చెప్తున్నాను చూడండి ఫస్ట్ సమ్ కాదు కానీ సెకండ్ సమ్ చూడండి ఎందుకంటే సెకండ్ సమ్లో ఫస్ట్ ఫ్రాక్షన్ ఇచ్చాడు సెకండ్ది ఫ్రాక్షన్ లేదు కదా అందుకే సమ్ చెప్దాం సెకండ్ సమ్ చూడండి -32/13 ఫ్రమ్ 2 దీని మీన్స్ 2 నుంచి -32/13 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి ఓకేనా ది 2 -32/13 ఓకేమ్మా ఇప్పుడు 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32/13 ఎల్సిఎం అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి అమ్మా 13 వస్తుంది డినామినేటర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు సో 1 13 13 కాబట్టి 13 2 into 1 into 13 అంటే 13 అక్కడ 2 పక్కన 13 వేయాలి 2 into 13 ప్లస్ 32 into ఎల్సిఎం సరిపోయింది డినామినేటర్ 13 సరిపోయింది సో 1 2 13s 26 plus 32 1 32/13 వాల్యూ ఎంత చెప్పండి అమ్మా 58/13 ఓకేనా సేమ్ అదే మోడల్లో నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి థర్డ్ సమ్ చూడండి ఒకసారి -7 ఫ్రమ్ -4/7 ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి -4/7 నుంచి -7 అనేది కట్ చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి -4/7 మైనస్ ఆఫ్ -7 ఓకే అమ్మా -4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 7 డినామినేటర్ ఎల్సిఎం ప్లస్ 7 డినామినేటర్ ఏమీ లేదు ఇక్కడ 1 7 1 7 సో ఎల్సిఎం 7 -4 into 7 అంటే 1 ప్లస్ 7 into డినామినేటర్ 1 ఉంది మనకి 7 రావాలి ఎల్సిఎం సో 7 4 1 4 -4 ప్లస్ 7 7 49/7 49 నుంచి 4 కట్ చేస్తే ఎంతమ్మా 45/7 నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా 9th సమ్ what number should be added to -5/8 so as to get -3/2 ఏ నెంబర్ తీసుకుని -5/8కి యాడ్ చేస్తే సో గెట్ రిజల్ట్ -3/2 వస్తుందో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తామో ఆ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా 9th సమ్ చూడండి
ఇది క్వశ్చన్. ఓకే, చూడండి, వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8? సో యాజ్ టు గెట్ -3/2. ఈ -5/8కి అనేదానికి ఏదో ఒక నెంబర్ యాడ్ చేయమన్నాడు. ఆ రెండు యాడ్ చేస్తే రిజల్ట్ వచ్చి ఇది అన్నాడు. అప్పుడు ఏ నెంబర్ యాడ్ చేస్తున్నామో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? యాడ్ చేయవలసిన నెంబర్ని లెట్ ది నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ అనుకుంటున్నాము. ఓకేనా? సో యాడెడ్ నెంబర్ ఎక్స్ ప్లస్ -5/8. ఇదిగోండి, రెండు నెంబర్లు యాడ్ చేయమన్నాడు. సో టు గెట్ రిజల్ట్ ఇదిగోండి, ఎంత అన్నది ఈక్వల్ చేస్తే -3/2. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఇంటూ -5/8 ఈక్వల్ టు నెక్స్ట్ -3/2. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎక్స్ వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉంచేసి -5/8ని రైట్ సైడ్ మూవ్ చేయండి. ఈ -5/8 అనేది రైట్ సైడ్ మూవ్ అవుతే ఏమవుతుంది చెప్పండి అమ్మా? +5/8. ఎక్స్ ఈక్వల్ టు -3/2 +5/8. 2కి 8కి ఎల్సిఎం, సో 8 డైరెక్ట్గా, ఎందుకని 2 ఫ్యాక్టర్స్ 8 వస్తుంది కాబట్టి 2 × 4 2 0 8 కాబట్టి. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు 8 -3 ఇంటూ డినామినేటర్లో 2 ఉంది, మనకి ఇక్కడ ఎల్సిఎం వచ్చి 8, 4 2 0 8 అంటే -3 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ డినామినేటర్లో 8, ఎల్సిఎం 8 సరిపోయింది. సో ఇంటూ 1 -12 ప్లస్ 5/8. 12 నుంచి 5 కట్ చేస్తామా? సో 7 అంటే -7/8. ఇదే మనకు కావాల్సిన నెంబర్. దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు ఎంతమ్మా వాల్యూ? -7/8. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా, 10th సమ్ చూడండి. ఏం చెప్తున్నాను? ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 8. 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే సమ్ ఆఫ్ చేస్తే 8 అని చెప్పాడు. దానిలో వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ -5/6 అండ్ ఫైండ్ ది అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమవుతుందా? 2 నెంబర్స్ యాడ్ చేస్తే 8. ఫర్ ఎగ్జాంపుల్ a + b = 8. ఏ ఇచ్చి దాంట్లో ఒక నెంబర్ ఏం చెప్పాడమ్మా? -5/6. ఏ వాల్యూ వచ్చి -5/6. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? లెట్ ది అదర్ నెంబర్ ఈక్వల్ టు ఏమనుకుంటామమ్మా? ఈక్వల్ టు ఎక్స్. వన్ ఆఫ్ ది నెంబర్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది చెప్పండి అమ్మా. వన్ ఆఫ్ ది నెంబర్ ఈక్వల్ టు -5/6. రెండు సమ్ ఆఫ్ చేయండి. సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ -5/6 మరి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ -5/6. ఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -5/6. బట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 8. బట్ సమ్ ఆఫ్ 2 rational numbers ఈక్వల్ టు 8. ఈక్వల్ చేయండి. x - 5/6 ఈక్వల్ టు 8. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయవలసిన లెఫ్ట్ సైడ్ ఉంచండి. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? -5/6 రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది? అది +5/6. x ఈక్వల్ టు 8 + 5/6. సో ఎల్సిఎం అప్లై చేస్తే 6. 8 6 8 ×
6 plus 5 into 1 ఎంత చెప్పండి అమ్మా 8 6 48 plus 5 1 5 by 6 48 plus 5 53 by 6 సో మనకు కావాల్సిన అదర్ నెంబర్ therefore required number equal to 53 by ఓకేనమ్మా